హాయ్, హలో, అందరికీ నమస్తే. చూశారా, చేమంతి చెట్టు చేమంతి పువ్వులు వస్తుంది. చాలా అందంగా అనిపిస్తున్నాయి కదా. కొంచెం ముద్దగా పూస్తే బాగుండు అనిపిస్తుంది. ఈ ఒక్క పువ్వు మాత్రం ముద్దగా వచ్చేసింది. ఇవన్నీ ఒంటి రెక్క పువ్వులాగే ఉన్నాయి చేమంతిలో, కానీ చాలా అందంగా అనిపిస్తున్నాయి. కలర్ బాగుంది కదా. ఇవన్నీ ఇచ్చేసుకున్నాయి. ఇవి చూడండి ఎంత అందంగా ఉన్నాయో పువ్వులు అన్నీ ఒకే దగ్గర ఇచ్చుకున్నాయి. ఇక్కడ చూడండి నేల మీద పడుకుండిపోయినాయి పువ్వులన్నీ ఇచ్చేసుకొని. ఇవన్నీ ఇవే ముందుగా ఇచ్చేసినాయి. ఈ బరువుకు తాళలేక ఈ చెట్టు అనేది ఇలా వంగి పడిపోయింది. బరువుగా ఉండి ఈ పువ్వులన్నీ ఇలా కొమ్మకుండేసరికి. చూసారా ఫ్రెండ్స్, మా ఇంట్లో ఉన్న చేమంతి చెట్టు యొక్క చేమంతి పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో. ఇటు చూడండి, ఇటు కూడా ఇవి కొమ్మ ఇరిగిపోయింది, అయినా పువ్వులు ఇలాగ ఉన్నాయి. ఫ్రెష్గానే ఉన్నాయి. కొంచెం పట్టు ఉంది కదా, ఈ పట్టు ద్వారా ఈ పువ్వులు పూసేస్తున్నాయి కొమ్మ వాడిపోకుండా. ఇటు కూడా అంతే, ఇది కూడా నేలకి వంగిపోయింది. ఇవన్నీ నేలకు వంగిపోయినాయి. పువ్వులు బరువుగా ఉండడం వల్ల పువ్వులు చాలా కలర్ఫుల్గా చాలా అందంగా అయితే అనిపిస్తున్నాయి. చూస్తుంటేనే వీటిని ఎప్పుడు కొయ్యాలి, ఎప్పుడు దేవుడికి పెట్టుకోవాలి అన్నంత అందంగా అయితే అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా చేమంతి పువ్వులు మీ అందరికీ నచ్చితే మీరు కూడా ఇలాంటివి పెంచుకోండి ఫ్రెండ్స్. బాయ్.